Hi guys, welcome to YCC Yojit Cricket Chat. నేను మీ సాయి and thank you so much for your support and firstly thank you so much. And match number 31 Kolkata Knight Riders versus Rajasthan Royals in Eden Gardens. ఫైట్ రెండు కూడా చాలా క్వాలిటీ టీమ్స్. ఒకళ్ళు రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, కేకేఆర్ సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ రెండు కూడా దే ఆర్ ఇన్ ఏ వెరీ చాలా సూపర్గా ఆడుతున్నారు. చాలా బాగా స్టార్ట్ చేశారు ఈ ఐపీఎల్ని. టూ యంగ్ కెప్టెన్స్ ఫర్ రెండు టీంలకి కూడా, శ్రేయస్ అయ్యర్ అండ్ సంజు శాంసన్. అండ్ ఒకసారి వీళ్ళు ఎన్ని మ్యాచ్లు ఆడారో చూద్దాం. టోటల్ రాజస్థాన్ హెస్ ప్లేడ్ 6 మ్యాచెస్, 6లో 5 దే వన్, 5 నెగ్గారు వాళ్ళు. ఎల్ఎస్జీ మీద, డీసీ మీద, ముంబై, ఆర్సీబీ అండ్ పంజాబ్ 5 మ్యాచ్లు వాళ్ళు నెగ్గారు. వాళ్ళు గుజరాత్ మీద ఒక్కటే ఓడిపోయారు. దేవర్ ఇన్ ఫస్ట్ పొజిషన్. కేకేఆర్ 5 నెగ్గారు అండ్ దే వన్ 4. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, డీసీ అండ్ ఎల్ఎస్జీ వాళ్ళు సిఎస్కే మీద ఒక్క దాని మీదే ఓడిపోయారు. దేవర్ ఇన్ సెకండ్ పొజిషన్. అండ్ ఇద్దరు కూడా దే వన్ బోత్ ద టీమ్స్ వన్ దేర్ లాస్ట్ మ్యాచ్. చివరిసారిగా ఆడిన 2 మ్యాచ్ల వాళ్ళు కూడా వాళ్ళు నెగ్గి ఈ కాంటెస్ట్లోకి వస్తున్నారు. ఆర్ఆర్ ఆన్ పంజాబ్ మీద నెగ్గారు ఆర్ఆర్ వాళ్ళే, అండ్ కేకేఆర్ ఆన్ ఎల్ఎస్జీ. వాళ్ళు అంతకుముందు మ్యాచ్లో ఓడిపోయారు, కానీ క్వాలిటీ టీమ్స్ అంతే. ఒక్క మ్యాచ్ ఓడిపోతే వీళ్ళు ఆ విన్నింగ్ స్ట్రీక్ని ఎండ్ చేయరు. దే విల్ రివైవ్ అండ్ దే విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. అదే జరిగింది వీళ్ళిద్దరికీ కూడా. అండ్ దే ఆర్ ప్లేయింగ్ రియల్లీ వెల్. అండ్ హెడ్ టు హెడ్ చూద్దాం. టోటల్ హెడ్ టు హెడ్ 28 మ్యాచెస్ జరిగినాయి రాజస్థాన్ అండ్ కోల్కతాకి. అండ్ చాలా థిన్ మార్జిన్ ఉంది వీళ్ళకి. రాజస్థాన్ 13 నెగ్గితే కేకేఆర్ 14 నెగ్గింది. ఒక మ్యాచ్ దెర్ ఇస్ నో రిజల్ట్. అండ్ రాజస్థాన్ హై స్కోర్ ఆన్ కోల్కతా ఈస్ 217 అండ్ లోయెస్ట్ స్కోర్ ఈజ్ 81 రాజస్థాన్కి. అండ్ కోల్కతా హై స్కోర్ ఆన్ రాజస్థాన్ ఈజ్ 210 అండ్ లోయెస్ట్ స్కోర్ ఈజ్ 125. అండ్ లాస్ట్ ఇయర్ 2023లో ఈ రెండు టీమ్స్ కూడా దే ఫేస్డ్ ఓన్లీ వన్స్. అది రాజస్థాన్ రాయల్స్ హెస్ వన్ దట్ మ్యాచ్. అండ్ ఆ మ్యాచ్లో కోల్కతా బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్ జస్ట్ 149. అప్పుడు దట్స్ ఎ డిఫరెంట్ కేకేఆర్ అప్పుడు చెప్పాలంటే. అండ్ వెంకటేష్ అయ్యర్ స్కోర్ 57, నితీష్ రాణా 22. అంతే, మిగతా వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు. ఈవెన్ రసల్, రింకు కూడా దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్. దే స్కోర్ జస్ట్ 149. అండ్ రాజస్థాన్ బౌలర్స్లో చహల్ వాజ్ ద పికప్ బౌలర్, 25 for 4. సూపర్ బౌలింగ్ ఫ్రమ్ చహల్. ట్రెంట్ బోల్ట్ 15 for 2. సూపర్ బౌలింగ్ ఇద్దరి దగ్గర నుంచి. అండ్ రాజస్థాన్ 13 ఓవర్లోనే చేసి పడేశారు వాళ్ళు. 151 for 1. జైస్వాల్ 98 అండ్ సంజు శాంసన్ ఒక 48. బట్లర్ డక్అవుట్ అయ్యాడు అండ్ వీళ్ళిద్దరూ జస్ట్ ఫినిష్ ద మ్యాచ్. అండ్ కేకేఆర్ బౌలర్స్లో ఎవరికి వికెట్ రాలేదు, ఒకటి కూడా రన్అట్ కాస్త బాగా బౌలింగ్ చేసిందంటే ది సునీల్ నరైన్ 2 hours 13 అంతే. మిగతా వాళ్ళందరినీ కూడా గట్టిగానే కొట్టారు. అండ్ బట్ అప్పుడు కేకేఆర్ వేరు, చెప్తున్నాను కదా. చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళ యాటిట్యూడ్లో కానీ, వాళ్ళ ప్లేయర్స్లో కానీ. సూపర్ చేంజ్. అండ్ ఈ చేంజ్ ఎందుకు వచ్చింది అంటే, మనం ఇవ్వాల్సిన వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి డెఫినెట్గా. ఇట్ ఈస్ గౌతమ్ గంభీర్. అండ్ కేకేఆర్ ప్లేయింగ్ 12, నాకేం రీజన్స్ కనపడట్లేదు. ఐ థింక్ దే వోంట్ చేంజ్ దే ప్లేయింగ్ 12. దే షుడ్ నాట్ చేంజ్ ఆల్సో. కేకేఆర్ లాస్ట్ మ్యాచ్లో దే ప్లేయింగ్ 12 వాజ్ ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, రఘువంశీ ప్లేస్లో ఐ థింక్ నితీష్ రాణా విల్ బి బ్యాక్. నితీష్ రాణా ఈజ్ ఫిట్ అని వాళ్ళు డిక్లేర్ చేశారు. అండ్ శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ ఫామ్ కొంచెం అటు ఇటుగా ఉంది వాళ్ళకి. రస్సుల్, రమన్దీప్, స్టాక్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అండ్ రింకు. లాస్ట్ మ్యాచ్లో అయితే ఇట్స్ ఆల్ ఫిల్ సాల్ట్ షో. సూపర్ బ్యాటింగ్, 89 స్కోర్ చేశాడు. అండ్ కేకేఆర్ బౌలర్స్ లుక్ వెరీ గుడ్ లాస్ట్ మ్యాచ్లో. కేకేఆర్ బౌలర్స్లో మిచెల్ స్టార్క్ ఫైనల్లీ ఆ ప్రైస్ ట్యాగ్కి వాల్యూ తీసుకొచ్చాడు. 28 for 3. సూపర్ స్పెల్. అండ్ వీళ్ళిద్దరూ ఇండియన్ డియో, వైభవ్ అరోరా అండ్ హర్షిత్ రాణా, వీళ్ళిద్దరూ కూడా దే ఆర్ బౌలింగ్ రీజనబుల్లీ వెల్ వాళ్ళకి. అండ్ నరైన్, చక్రవర్తి అలాగా ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు ఆ టైంకి వికెట్స్ ఇస్తూనే ఉంటారు.
అండ్ ఆర్ఆర్ వెన్ ఇట్స్ కమ్స్ టు ఆర్ఆర్ ప్లేయింగ్ 12 వీళ్ళకి చాలా ఇంజురీ ఇష్యూస్ ఉన్నాయి. రాజస్థాన్ వాళ్ళకి ఆల్మోస్ట్ అసలు వాళ్ళు మరి స్టిల్ ఒక క్లారిటీ అయితే రాలేదు. అశ్విన్ గురించి బట్లర్, సందీప్ శర్మ అండ్ నాండ్రేబర్గ్ వీళ్ళు నలుగురు కూడా మిస్ అయ్యారు వాళ్ళకి. వీళ్ళు నలుగురు లేకుండా కూడా దే వన్ ద మ్యాచ్ పంజాబ్ మీద. బట్ ఇంకా అప్డేట్ అయితే లేదు. మరి సేమ్ టీంతో ఆడతారా, మరి వాళ్ళు ఎవరైనా ఫిట్ అయ్యారా అనేది స్టిల్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ హిట్మైర్, రోమన్ పాల్, తనుష్ కొటియాన్, కేశవ్ మహారాజ్, బోల్ట్, అవిష్ ఖాన్, కుల్దీప్ సేన్, చహల్, జైస్వాల్. సో మరి వాళ్ళు ఎవరైనా ఫిట్ అయితే డెఫినెట్గా వాళ్ళు స్ట్రైట్ అవే దే విల్ వాక్ ఇన్ టు దిస్ టీమ్. అండ్ ఒకసారి స్టాట్స్ చూద్దాం. స్టాట్స్ చూస్తే వెన్ ఇట్ కమ్స్ టు రాజస్థాన్ రాయల్స్ ఇట్ ఈస్ రియాన్ పరాగ్ విత్ ద బ్యాట్. రియాన్ పరాగ్ టెర్రిఫిక్ ఫామ్లో కనిపిస్తున్నాడు. దే ఈస్ బ్యాటింగ్ రియల్లీ వెల్. 6 innings 284 runs. అండ్ సంజు సామ్సన్ కూడా హీఈస్ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్. 6 matches 264 runs. స్టిల్ బట్లర్ అండ్ జైస్వాల్ వాళ్ళు ఇంకా వాళ్ళ బట్లర్ సెంచరీ కొట్టిన తర్వాత మళ్ళీ మన మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు. జైస్వాల్ స్టిల్ హీ స్ట్రగ్లింగ్. సో అది వాళ్ళకున్న కొంత ఇష్యూ. అది వాళ్ళిద్దరు కూడా ప్రాపర్గా సెట్ అయ్యారంటే మనకి ఇట్ ఈస్ ఆర్ఆర్ విల్ బి వెరీ డేంజరస్. అండ్ వాళ్ళ ఇంజరీస్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు లాస్ట్ మ్యాచ్ బట్లర్ ఆడలేదు, సారీ, వాళ్ళ ఇంజరీస్ కూడా వాళ్ళు కనుక వాళ్ళకి సాల్వ్ అయినాయి అంటే నో డౌట్ దే ఆర్ వాళ్ళు అన్స్టాపబుల్ వాళ్ళు, ఇందులో డౌటే లేదు. అండ్ బౌలింగ్ ఇట్ ఈస్ యుజ్వేంద్ర చహల్. చహల్ 6 matches and 11 wickets. సూపర్ బౌలింగ్ ఫ్రమ్ చహల్. పర్పుల్ క్యాప్ ప్రస్తుతానికి చహల్ దగ్గర ఉంది. అండ్ ఎకానమీ ఆల్సో జస్ట్ 7.40. ట్రెంట్ బోల్ట్ నాట్ అప్ టు హిస్ స్టాండర్డ్స్. 6 matchలో 6 wickets తీశాడు. హిస్ ఎకానమీ వాజ్ డీసెంట్, 7. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కేకేఆర్ వీళ్ళకి హైయెస్ట్ వికెట్ టేకర్ వాజ్ వైభవ్ అరోరా. వీళ్ళకి వికెట్స్ అందరూ కూడా తలో చేయి వేస్తున్నారని చెప్పాలి. ఎవరు కూడా ప్రతి మ్యాచ్ తను వికెట్ తీస్తున్నాడు అని లేదు కేకేఆర్. ఒక మ్యాచ్ ఒకళ్ళు. కేకేఆర్ ప్రస్తుతానికి హైయెస్ట్ వికెట్ టేకర్ వాస్ వైభవ్ అరోరా, 3 matches 6 wickets. అండ్ అండర్ రసుల్ 5 matches 6 wickets. నరైన్ 5 matches 5 wickets. అలా మొత్తం స్టాక్ తన ఫామ్ అందుకున్నాడు. అంతకుముందు 4 matchesలో 2 wickets తీశాడు మిచెల్ స్టాక్. బట్ ఈ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో 3 wickets తీశాడు. సో మిచెల్ స్టాక్ ఈజ్ లుకింగ్ గుడ్. అది వాళ్ళకి చాలా ప్లస్. అండ్ ఆరెంజ్ క్యాప్ ఫర్ కేకేఆర్ ఈస్ ఫిల్ సాల్ట్. 191 runs అండ్ సునీల్ నరేన్ 167 runs. అండ్ వీళ్ళకి బ్యాటింగ్ డెప్త్ ఉంది. ఒక్క ప్లేయర్ మీద వీళ్ళు డిపెండ్ అవ్వరు. సాల్ట్, సునీల్ నరేన్, అయ్యర్, రసుల్, మరి రఘువంశీ ప్లేస్లో దే విల్ బ్రింగ్ నితీష్ రాణా. అండ్ రింకు ఉన్నాడు. రింకు ఎప్పుడైనా డేంజరే. రింకు ఫామ్లో లేడు అని మనం రింకుని తక్కువ అంచనా వేయకూడదు. హీఈస్ వెరీ డేంజరస్. సో ఇది ఈ మ్యాచ్. చూడాలి మరి ఎవరు నెగ్గుతారు అనేది. విన్నింగ్ ఛాన్సెస్ అంటే ఐ ఫీల్ కేకేఆర్ హ్యాస్ సమ్ ఎడ్జ్. ఎందుకంటే వాళ్ళ హోమ్ పిచ్ ప్లస్ ఆర్ఆర్ హ్యాస్ టూ మెనీ ఇంజరీ ఇష్యూస్. వాళ్ళకి ఆ ఇంజరీ ఇష్యూస్తో లాస్ట్ మ్యాచ్ పంజాబ్ మీద బాగానే నెగ్గేశారు, కానీ కేకేఆర్ లాంటి క్వాలిటీ టీం మీద నెగ్గడం అంత ఈజీ కాదు. వాళ్ళకి టూ మెనీ ఇంజరీ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ కీ బౌలర్స్ నాండ్రేబర్గ్, సందీప్ శర్మ ఇద్దరు కూడా డెత్ బౌలింగ్ చాలా దే విల్ బౌల్ వెరీ వెల్. నాండ్రేబర్గ్ స్టార్టింగ్లో కూడా హీ విల్ గివ్ యూ వికెట్స్. అశ్విన్ ఈజ్ వెరీ ఎకనామికల్ బౌలర్ మీకు. సో మీకు క్రూషియల్ ప్లేయర్స్కి ఇంజరీ అయింది. సో చూడాలి మరి. వీళ్ళు ఎవరైనా ఫిట్ అయితే ఓకే, మళ్ళీ లేకపోతే దే షుడ్ స్ట్రగుల్. దే విల్ స్ట్రగుల్ ఐ ఫీల్. సో కేకేఆర్కే దే విల్ హ్యావ్ మోర్ విన్నింగ్ ఛాన్సెస్. థ్యాంక్ యూ. అండ్ ఇది థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్. ఆల్ ది బెస్ట్ కేకేఆర్ and all the best Rajasthan Royals. Please like, share and subscribe if you like my content. Thank you.